స్టేజ్ 4 మోకాళ్ల అరుగుదలకి నొప్పి లేకుండా కీళ్ల మార్పిడి ఆపరేషన్ చేయబడును. డాక్టర్ రమేష్ గాజుల, ఎండోస్కోపిక్ స్పైన్ ఆర్థో సర్జన్ అండ్ పెయిన్ ఫిజిషియన్, పెనిషియా స్పైన్ పెయిన్ ఆర్థో అండ్ స్లీప్ సెంటర్, ఉప్పల్, హైదరాబాద్. శ్రీకాకుళం రోడ్ ఆమదాలవలస రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాలకు చెందిన 20 గ్రామాల ప్రజలకు దశాబ్దాల కాలంగా ఉపాధిని కల్పించే శ్రీకాకుళం గూడ్స్ షెడ్ తరలింపు విషయంలో ఈరోజు పెద్ద అనిశ్చితి నెలకొంది. ఏళ్ల తరబడి నుండి ఈ గూడ్స్ షెడ్పై ఆధారపడి జీవించే కుటుంబాలకు మాత్రం ఒక చీకటి రోజులు అని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ఆమదాలవలస రోడ్, శ్రీకాకుళం రోడ్ ఆమదాలవలస రైల్వే స్టేషన్ దగ్గర ఉన్నటువంటి ఈ గూడ్స్ షెడ్ మాత్రం ఇప్పుడు పూర్తిగా కనుమరుగైంది. ఏదైతే స్టేషన్ మోడర్నైజేషన్లో భాగంగా ఇక్కడ ప్రయాణికులకు రాకపోకలకు సౌకర్యాలను ఏర్పాటు చేస్తున్న రైల్వే శాఖ ఇక్కడ ఉన్నటువంటి పురాతనమైనటువంటి గూడ్స్ షెడ్ను మాత్రం సమీపంలో 7.5 కిలోమీటర్ల దూరం ఉన్న దూస్ రైల్వే స్టేషన్కి తరలించేందుకు మాత్రం సన్నాహాలు మొదలుపెట్టింది. ఈ విషయంపై తొలితనే అనుమానం వచ్చిన విషయం తెలుసుకున్నట ఆ కూలీల కుటుంబీకులందరూ కూడాను 2024 సార్వత్రిక ఎన్నికల్లో అప్పటికి ఎంపీగా ఉన్నటువంటి కింజరాపు రామ్మోహన్ నాయుడుకి ఈ విషయాన్ని మాత్రం గోడు పెట్టుకున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన మాత్రం వచ్చి ఓసవానిపేటలో నిర్వహించినటువంటి సభలో ఆయన వారికి ఏమేమి ఇచ్చారో ఒకసారి విందాం. గూడ్స్ ఎక్కడికి కూడా వెళ్ళదు, అవసరమైతే ఆ గూడ్స్ సెంటర్ కూడా ఇంకా పెంచి అధికంగా గూడ్స్ ఇక్కడి నుంచే వెళ్ళే విధంగా నేను చర్యలు తీసుకుంటానని ఆ కార్మికులందరికీ కూడా ఈ సందర్భంగా హామీ ఇస్తున్నాను. లేక మన షుగర్ ఫ్యాక్టరీ వెళ్ళిపోతే అది ఉంది కాబట్టి మనం అందరం కూడా సర్వైవ్ అవుతున్నాం. కాబట్టి అది తీసుకెళ్లేటటువంటి పరిస్థితి ఎప్పుడు కూడా నేను తీసుకొని రాను. ఏదైనా అలాంటి ప్రపోజల్ ఉంటే మీకంటే ముందు దానికోసం పోరాటం చేసే వ్యక్తి నేనే అవుతానని కూడా ఈ సందర్భంగా హామీ ఇస్తున్నాను. అలాగే మన షుగర్ ఫ్యాక్టరీది గతంలో మన చూస్తే విన్నర్గా ఒక ఎంపీ హోదాలో 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఎన్నికలు ప్రచారంకి వచ్చినటువంటి ఆయనకి మాత్రం కార్మికులందరూ మొరపెట్టుకున్నారు. ఏదైనా రైల్వే స్టేషన్ మోడర్నైజేషన్లో భాగంగా గూడ్స్ షెడ్ను మాత్రం తరలించం. ఒకవేళ అటువంటి ప్రక్రియ కనుక జరిగితే ఎట్టి పరిస్థితుల్లో వారందరికీ ముందుండి ఈ షెడ్ తరలింపకుండా ఉండేందుకు మాత్రం హామీ ఇచ్చారు. ప్రస్తుతం ఆయన కేంద్ర మంత్రిగా ఉన్నారు. ఆయన కేంద్ర మంత్రిగా ఉన్న ఈ తరుణంలో శ్రీకాకుళం రోడ్ ఆమదాలవలస రైల్వే స్టేషన్ గూడ్స్ షెడ్ను మాత్రం దూస్ రైల్వే స్టేషన్కి తరలిస్తున్నట్టు ఈస్ట్ కోస్ట్ రైల్వే అధికారులు ఇటీవలే ఒక లేఖను కూడా విడుదల చేశారు. ఈ లేఖలో కూడాను 11/7/2025 దీన్ని మాత్రం చూస్తున్నాం. ఇక్కడ అమృత్ భారత్ స్కీమ్లో భాగంగానే దీన్ని మాత్రం దూసి రైల్వే స్టేషన్ షిఫ్ట్ చేస్తున్నాం. 7.5 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి దూసి రైల్వే స్టేషన్కి ఏదైతే ఈ గూడ్స్ షెడ్ని కనుక తరలించినట్టయితే అక్కడ గూడ్స్ షెడ్ ఏర్పాటుకు అనువైనటువంటి ప్రదేశం ఉందా? ఒకవైపు నాగావళి నదిపై 2 బ్రిడ్జిలు, మరోవైపు ఇటు చూస్తే ఏదో ఇరిగేషన్ సంబంధించి 24 కానాలు. ఈ మధ్యలో కనుక గూడ్స్ షెడ్ నిర్మాణం చేపడితే అక్కడ రాకపోకలకు ఏమాత్రం సాధ్యం? ఈ తరలింపు విషయంలో ఇచ్చిన హామీని నెరవేర్చుకునేందుకు కేంద్ర మంత్రి హోదాలో ఉన్న కింజరాపు రామ్మోహన్ నాయుడు ఈ లెటర్కి ఏం సమాధానం చెప్తారు? స్థానికంగా ఉన్నటువంటి ఆ గూడ్స్ షెడ్ ఆధారం కూలీల తాలూకు భవిష్యత్తు ఏమవుతుందనే విషయం స్థానిక అడిగి తెలుసుకుందాం. చూస్తే కనుక ప్రస్తుతం మాత్రం ఈ గూడ్స్ షెడ్ తరలింపు జరిగితే కనుక ఆ రోజు ఎట్టి పరిస్థితితో తరలించకుండా నేను ముందుండి పోరాటం చేస్తానని హామీ ఇచ్చారు. కానీ ఈరోజు షెడ్ తరలింపుకు ఉత్తర్వులు జారీ. ఏ విధంగా ఆయన మళ్ళీ ఏ విధంగా రిప్రజెంట్ చేస్తారు? షెడ్ ఇక్కడ దాదాపు 20 గ్రామాల వరకు ఇక్కడ బ్రతుకుతున్నాయి. ఇక్కడ కానీ గూడి షెడ్ లేకపోతే వలసపోకుండా మాకు రోడ్డు మీద పడే పరిస్థితి ఏర్పడ్డది. చావులు తప్పించి కానీ బ్రతకడానికి ఇక్కడ గూడి షెడ్ వర్క్ అయితే ప్రతి ఇంట్లో పండగలాగా ఉంటుంది. ఒక 800 900 ప్రతి కళాసుకు వస్తుంది. ఒక 200 300 ఖర్చు పెట్టుకుని మిగతా 500 400 భార్య పిల్లలు కాలేజ్ జీవనోపాధి చేసుకుంటారు. ఎన్ని గ్రామాలకు సంబంధించి ఎంతమంది కూలీలు 365 రోజులు కూడా ఇక్కడ పని దొరికే పరిస్థితి ఉందా? అంటే 3 మాసాలు ఎరువులు వస్తుంటాయి. పండగ పోయిన తర్వాత 5 నెలల వరకు మరి ఎఫ్సిఐ, సివిల్ సప్లై, రైస్ ఇక్కడ నుంచే మన స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ ఇక్కడి నుంచి లోడింగ్లు జరుగుతుంటాయి. ఎగుమతులు దిగుమతులు అవుతుంటాయి. రైట్. చూస్తే కనుక 365 రోజుల్లో ఒకవైపు ఫెర్టిలైజర్స్, మరోవైపు చూస్తే బియ్యం ఉత్పత్తులు, ఏదైతే ఎగుమతులు దిగుమతులకు అడ్డాగా చెప్పుకున్నటువంటి శ్రీకాకుళం రోడ్డు ఆమదాలవలస గూడ్స్ షెడ్ తరలిస్తే మాత్రం ఆ కుటుంబాలకు ఉపాధి పోవడంతో పాటు వలసలే శరణ్యం అని చెప్పి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాకపోతే దీంట్లో ట్రాన్స్పోర్టేషన్ కూడా కీలక పాత్ర పోషిస్తుంటారు. చూస్తే ఈ కూలీలతో పాటు ఎగుమతులు దిగుమతులకు సంబంధించిన ట్రాన్స్పోర్ట్ వ్యవస్థ కూడా పూర్తిగా నిర్వీర్యపరుస్తుంది. ఒకవేళ దూసికి కానీ షిఫ్ట్ చేస్తే అసలు ట్రాన్స్పోర్ట్ పెట్టే అవకాశం ఉందా? ట్రాన్స్పోర్ట్ పెట్టే అవకాశం లేదు సార్ అక్కడికి వెళ్ళేసరికి. ఎందుకంటే ఇక్కడ లారీలు అన్నీ ఇక్కడే ఉండవలసినవి కానీ అక్కడ వెళ్ళడానికి ఏం లేదు. తర్వాత గొడౌన్స్ కూడా ఇక్కడే ఉన్నాయి అన్నీ. ఏపీ మార్కెట్ కానీ, ఎఫ్సిఐ కానీ, తర్వాత ఇంతకుముందు మన ఎస్డబ్ల్యూసీ కానీ అన్నీ గవర్నమెంట్స్ కావాల్సినవి అన్నీ ఇక్కడే ఉన్నాయి. లారీ ఓనర్లు కూడా ఇక్కడ ఉన్నాయి. ఇక్కడి నుంచి వలస వెళ్ళిపోతే ఎవరు వెళ్ళిపోతారో మాకు కూడా తెలియదు.
ఎందుకంటే ఈ విషయమే ఇంతకుముందు రామ్మోహన్ రెడ్డి గారితో కూడా చెప్తే మేము ఆ కథలు నువ్వు చూస్తామన్నారు. మరి ఈ లెటర్ వచ్చిన తర్వాత మాకు కూడా అర్థం అవడం లేదు. అది చూస్తే కనుక ఒకవేళ గొడవలన్నీ ఇక్కడే ఉన్నాయి, మళ్ళీ ట్రాన్స్పోర్టేషన్లో డబుల్ ఎక్స్పెన్సివ్ అయ్యే ప్రక్రియ ఉంది. అన్నీ గొడవన్స్ కూడా మళ్ళీ డబుల్ అవుతాయి. తర్వాత అక్కడ వెళ్ళడానికి కూడా అంతరాయం అంత ఉన్నాం. ఎందుకంటే అంత సింగిల్ రోడ్డు అసలు అవుతుందో లేదో తెలియదు, కూడా తెలియదు మనకి. అది ఈ విషయమే మన రామ్మోహన్ రెడ్డి గారు కూడా 2-3 సార్లు లేబర్కు మేము కలిసి వెళ్ళాం. మేము కదలకుండా చూస్తానని చెప్పారు. ఇక్కడ తర్వాత ఇంకా గూడ్ షెడ్కి ఒకవేళ ఆఫీసులు ఇక్కడ వచ్చినా ఆ చివరి ఖాళీ ఉంది, అది ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. వీళ్ళు అలా చేసినా పర్వాలేదు. చూస్తే కనుక ప్రస్తుతం ఏదైతే ఎగుమతులు దిగుమతులకి అడ్డాగా చెప్పుకున్నటువంటి ఈ గూడ్స్ షెడ్ ఉందో ఇక్కడ కావాల్సినంత స్థలం ఉంది. అయినప్పుడు కూడా దూసి రైల్వే స్టేషన్ కనుక ఈ గూడ్స్ షెడ్ని తరలించినట్టయితే అక్కడ గొడవలు ఉండవు, మళ్ళీ డబుల్ ఎక్స్పెన్స్ అవుతుంది. అంటే ట్రాన్స్పోర్టేషన్ కూడా అనువైన ప్రదేశం కాకపోవడం, మరోవైపు కూలీలు అందరూ కూడా వలసలు పోయే ప్రక్రియ ఉంటుంది. ఇటువంటి తరుణంలో ఉపాధిని పూర్తిగా భూస్థాపితం చేసే విధంగా చేస్తున్నట్టు ఈ గూడ్స్ తరలింపు విషయంలో కూలీలుగా మీరు ఎంతమంది ఇక్కడ పనిచేస్తుంటారు? మీ అందరికీ కనుక ఈ గూడ్స్ షెడ్ తరలించినట్టయితే ఒక దూసుకెళ్తే అక్కడ మీకు ఉపాధి కల్పిస్తుందని అనుకుంటున్నారా? ఉపాధి అయితే మట్టుకు అక్కడ ఎవరు సార్, ఇక్కడ నుంచి 400 మంది కళాసులు, 300 మంది లారీ డ్రైవర్లు, స్టాఫ్ మొత్తం 700 కుటుంబాలు ఇక్కడ బతుకుతున్నాయి సార్. ఇంచుమించు 10 గ్రామాలకి ఇక్కడ నుండి ఉపాధి కలుగుతుంది. మాకేంటంటే ఉంటున్న ఇల్లు కూల్చేసినంత దేనికి బాధపడుతున్నాం మేము. చాలా దీని విషయంలో మటు చాలా నిరాధ్యక్షలకు కూడా దిగుతాము. ఇది పోకుండా ఎంతవరకైనా మేము సిద్ధంగా ఉన్నాం, దేనికైనా పోరాటం చేస్తున్నాం. ఇది కానీ తీసేస్తే మాకు పీక మీద కత్తెట్టినట్టే చాలా ప్రాణహానికి కూడా జరుగుతాయి ఇక్కడ. దీనివల్ల చాలా ఇబ్బందులు కూడా జరుగుతున్నాయి. అంటే ఈ తరలింపు విషయం మీకు తెలిసిన వెంటనే అప్పట్లో ఎంపీ హోదాలో రామ్మోహన్ రెడ్డి చెప్పడం జరిగింది. ఆయనకి గనక ఇది తరలిస్తే మీ ముందుండి పోరాడతానని చెప్పారు. ఈరోజు కేంద్ర మంత్రి హోదాలో ఉన్నారు ఆయన, అయినా కూడా లెటర్ కరస్పాండింగ్ జరిగింది. ఇది ఆగే పరిస్థితి కనిపిస్తుంది అసలు? ఇది కొంచెం మరి ఆ రామ్మోహన్ నాయుడు గారు మాకు మాట కూడా ఇచ్చారు 2024 ఎన్నికలకు ముందు మటుకు ఎటు పరిస్థితుల్లో కూడా ఇది బయటికి వెళ్ళకన్నా ఆపే బాధ్యత మాది అన్నారు. ఇప్పుడు ఆయన కేంద్ర మంత్రిలో ఉన్నారు కాబట్టి ఆయన మాకు ఎటువంటి ఉపాధి కల్పిస్తారు? మాకు ఇక్కడ కనీసం ఇక్కడ ఎటువంటి ఉపాధి కూడా లేదు. ఇక్కడ ఇంచుమించు 700 కుటుంబాలకి గూడు షెడ్ తప్ప వేరే ఉపాధి ఏదీ లేదు. షుగర్ ఫ్యాక్టరీ ఇటువరకు ఉండి షుగర్ ఫ్యాక్టరీ కూడా లేదు, కనీసం జూట్ మిల్లు ఉండి జూట్ మిల్ లేదు. కనీసం ఇక్కడ బతకడానికి మాకు ఎటువంటి వేరే ఉపాధి కూడా లేదు. మీరు దూసి పట్టుకెళ్తే అక్కడ కనీసం ట్రాన్స్పోర్టింగ్ లేదు, సరైన వేస్ కూడా లేవు. అన్ని బ్రిడ్జులు అవన్నీ పాతకాలం బ్రిడ్జులు, ఇప్పుడు బ్రిడ్జి నిర్మాణాలు ఇవన్నీ చాలా ఇబ్బంది అవుతుంది. లారీలు వెళ్ళి రావడానికి ఆ ఊర్లో వాళ్ళు ఒప్పుకోరు. దీనివల్ల చాలా ఇబ్బంది కూడా జరుగుతుంది. ఎందుకంటే మెయిన్ లారీ వెళ్ళాలంటే వే ఉండాలి, ఆ వే అనేది సరైనది లేదు. అక్కడికి వెళ్ళడానికి కనీసం వే కాదు కదా, ఎటువంటి మార్గాలు లేవు. రెండోది అక్కడ పక్కనే వంశధార ఇది ఉంది, దానివల్ల చాలా ఇబ్బంది అవుతుంది. నాగావళి నదికి ఆ పక్కన ఏమైనా కనీసం వరదలు వస్తే కనీసం అక్కడ నిలుపుకోవడానికి వ్యాగన్స్ కాదు కదా, గూడు షెడ్ కూడా తరలింపు అవుతుంది. ఇక్కడ ఇంచుమించు కొన్ని కోట్ల రూపాయలు ఎట్టి గూడు షెడ్ చాలా బాగా చేయించారు. అక్కడ కనీసం ఈ ఖర్చు కూడా డబుల్ అవుతుంది. ఎంత చేయించినా అక్కడ నిలబడుతుంది అనే ఆస్కారం అయితే లేదు. ఎందుకంటే ఇక్కడ ఉన్న భూబలం అక్కడైతే లేదు సార్. ఏదైతే గూడ్స్ షెడ్ తరలింపు విషయంలో ఉందో ఇక్కడ దశాబ్దాలు కనుక పనిచేస్తున్నటువంటి వారికే ఇంతలా సాంకేతికమైనటువంటి పరిజ్ఞానం ఉందంటే ఉన్నతాధికారులకు ఆ మాత్రం కూడా అక్కడ అనువైన ప్రదేశం అవునా కాదని తెలుసుకోకపోవడం మాత్రం ఈరోజు ఇది ఒక దుందుడికి చర్యలు పరిణామాలు తీసుకోవచ్చు. 20 గ్రామాలకు చెందినటువంటి వందలాది మంది కార్మికులు ఆధారపడి జీవించే ఈ గూడ్స్ షెడ్ తరలింపు విషయంలో ఇచ్చిన మాటను తప్పే విధంగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తుంది అనడానికి ఈ లెటర్స్ కరస్పాండింగ్ ఒక ఉదాహరణ చూస్తే కనుక ఏ విధంగా తీసుకోవచ్చు? ఈ లెటర్ ఇష్యూ జారీ చేయడం, 7.5 కిలోమీటర్లు ఈ గూడ్స్ షెడ్ తరలిస్తారనడం అసలు ఇది సాధ్యాసాధ్యాలు కనిపిస్తుంది? అసలు సాధ్యాసాధ్యాలని ప్రక్కన పెట్టండి, ఒకసారి మనము ఆలోచన చేస్తే ఈ గూడ్స్ షెడ్ మేము పుట్టకముందు బ్రిటిష్ కాలం నుంచి ఇక్కడ రన్ అవుతుంది గూడ్స్ షెడ్. మరి మేము అడుగుతుంది ఏంటంటే ఈ గూడ్స్ షెడ్ పైన పూర్వం నుంచి వీళ్ళ తండ్రులు వీళ్ళ తాతలు అప్పటి నుంచి ఇక్కడ కళాశీలిగా ఉంటూ ఇక్కడ జీవనోపాధి సాగిస్తున్నారు. దాని తర్వాత వారి పిల్లలు వచ్చారు, వాళ్ళ పిల్లలతో వారి పిల్లలు వచ్చారు. మాకు తెలిసినంత వరకు వారందరూ కూడా ఈ గూడ్స్ షెడ్ పై బతుకుతున్నారు. ఇక చూసుకుంటే మా ఆమదాల వలస మున్సిపాలిటీకి సంబంధించి ఇక్కడ పరిసర గ్రామాలు ఒక 20 గ్రామాల వరకు ఇక్కడ తీసుకుంటే ఆమదాల వలసే కాదు, శ్రీకాకుళం రూరల్ గ్రామాల వారు కూడా ఇక్కడ పనిచేస్తున్నారు. మరి ఈరోజు చూస్తుంటే ఒక కళాశీలుగా చూసుకుంటే ఒక 400 మంది. అది కాకుండా పరోక్షంగా చూసుకుంటే ఇక్కడ లారీలు కానీ లారీలు ఉండే స్టాఫ్ కానీ అలాగే ఇక్కడ దగ్గరలోనే గోడౌన్స్ నిర్మించుకున్నారు. ఎందుకంటే ఈ గూడ్ షెడ్లో దిగినవి ఉదాహరణకు ఎరువులు ర్యాక్ వచ్చిందనుకోండి, ఆ ఎరువులను దింపి ఈ ప్రక్కనే గోడౌన్స్లో పెడతారు. ఎక్కడో దించి ఎక్కడో పెడితే మళ్ళీ ట్రాన్స్పోర్టేషన్ ఎక్కువ అవుద్ది, రైతుకి చేరేసరికి ఖరీదు కూడా ఎక్కువ అవుద్ది. మరి అటువంటిది లేకుండా ఇక్కడ చాలా చక్కగా జరుగుతుంది. మరి ఏంటో ఇది అమృత్ భారత్ స్కీమ్ కింద మేము ఇక్కడ గూడ్ షెడ్ని తరలిస్తున్నాం.
ఇక్కడ మేము డెవలప్మెంట్ని ఎగ్నిస్ట్ చేయట్లా, స్వాగతిస్తున్నాం. ఎందుకంటే ఎంత డెవలప్మెంట్ జరిగితే అంత మా ఆందోళనకు మంచిది, దాన్ని మేము స్వాగతిస్తున్నాం. కానీ ఈరోజు చూసుకుంటే ఇంతవరకు 1వ నెంబర్ ప్లాట్ఫారం ప్రక్కన అంటే నార్త్ సైడ్ ఉత్తర వైపున బుకింగ్ ఆఫీసు అవన్నీ ఉండే. ఈ రోజున అదే బుకింగ్ ఆఫీస్ని సౌత్ సైడ్ 5th ప్లాట్ఫారంగా అనుకుని కడుతున్నారు. ఓకే, మంచిదే. మేము అడుగుతుంది వీరికి స్థలం లేదంటున్నారు ఇక్కడ. మరి ఎంతకంటే స్థలం దూసులో ఉందా? ఒకసారి ఆలోచన చేయాలి. ఇదేదో ఇప్పుడు రైల్వే అనేసరికి మాకు అర్థం కానిది ఏంటంటే వీరేదో వేరే దేశస్తులు పాకిస్తాన్ వాళ్ళలాగా ఆలోచన చేయకూడదు, ప్రజలను కూడా దృష్టిలో పెట్టుకోవాలి. ఈ నార్త్ సైడ్ చూస్తే బుకింగ్ ఆఫీస్ నుంచి పాత క్వార్టర్స్ ఉంది, అప్ టు ఓసవానిపేట రైల్వే గేట్ వరకు పాత స్థలం ఉంది. అదంతా కూడా ఖాళీనే. ఇటువైపు సౌత్ సైడ్ ఉండే స్థలం కంటే నార్త్ సైడ్ చాలా ఎక్కువ స్థలం ఉంది రైల్వేకి. అదంతా మీరు చేయండి. ఇంకా కావాలంటే మీరు ఎక్వైర్ చేయండి. రైల్వే గేట్ తర్వాత ఇంకా షుగర్ ఫ్యాక్టరీ స్థలం ఉంది, కావాలంటే ప్రభుత్వాన్ని స్టేట్ గవర్నమెంట్ని అడగండి. అంతే తప్ప ఈ 400-500 మంది జీవితాలని మీరు పట్టున పెట్టుకుంటారంటే మేము చూస్తూ ఊరుకోం. మేము ఒకటే ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే గారిని మేము డిమాండ్ చేస్తున్నాం, ఎంపీ గారు గౌరవ కేంద్ర మంత్రివర్యుల గారిని కూడా డిమాండ్ చేస్తున్నాం. మీరు ఎలక్షన్స్ ముందు 2024 ఎలక్షన్స్ ముందు హామీ కూడా ఇచ్చారు, గూడ్స్ షెడ్డు ఆముదాల వలస నుంచి ఎక్కడికి పోదు. దయవుంచి ఇక్కడ ఈ ఒక 500-600 పేదల తాలూకా జీవితాలని వారి కుటుంబాలను దృష్టిలో పెట్టుకోమని మేము కోరుతున్నాం. చూస్తే కనుక ప్రస్తుతం మాత్రం ప్రక్రియ మొదలైందన్నటువంటి సంకేతాలు ఈ లెటర్ గురించి స్పష్టమవుతుంది. 7.5 కిలోమీటర్ల దూరం కనుక ఈ గూడ్స్ షెడ్ తరలించినట్టయితే దూసి దగ్గర రిలయబుల్ అయినటువంటి ప్రదేశం ఉందని మనం భావించవచ్చా? ఇటు 24 కానాలు కావచ్చు, ఒక నాగావళి నది పైన వంతులు కావచ్చు. మీరు మనకు దూసి తెలియదేం కాదు, దూసి స్టేషన్కి ఆనుకునే నాగావళి నదిపై బ్రిడ్జి ఉంది. ఇటు సైడ్ బ్యాక్ సైడ్ చూసుకుంటే టువర్డ్స్ భువనేశ్వర్ వైపు చూసుకుంటే కొంతవరకే వారికి ఉంది. అక్కడి నుంచి 24 కానాలు మీరు చెప్పేటట్టు గడ్డ తాలూకా 24 కానాలు ఉన్నాయి కనుగోలు దాటిన వెంటనే. వారికి ఎట్టి పరిస్థితులు చూసినా అది ఇక్కడికంటే ఎక్కువ స్థలం అయితే అక్కడ లేదు నాకు తెలిసినంత వరకు. ఉన్నా ఇప్పుడు మీరు ఇక్కడ ఎగ్జిస్టింగ్ ఇక్కడ పూర్తిగా లేకపోతే కదా మీరు 2 లైన్లు ఎక్స్ట్రా వేస్తారో 3 లైన్లు ఎక్స్ట్రా వేస్తారో వేయండి. ఉంది ఇక్కడ స్థలం చాలా ఉంది, మరొక రైల్వే స్టేషన్ కట్టుకోవచ్చు. ఇప్పుడు ఆందోళన ఎంత స్టేషన్ ఉందో ఎన్ని ప్లాట్ఫామ్స్ ఉందో అటువంటిది మరొక రైల్వే స్టేషన్ కట్టుకోవచ్చు వారికి ఉండే స్థలంలో. మరి ఇక్కడి నుంచి ఎందుకు తీసుకెళ్తున్నారో ఆందోళన మీద ఈ పగ ఏంటో నాకు అర్థం కావట్లే. ఇంతకు మునుపు కూడా వాళ్ళ 14-19 మధ్యలో ఆర్ఓబి గురించి ఫుట్ ఓవర్ బ్రిడ్జి గురించి ఉద్యమాలు జరిగినాయి. ఆ ఫుట్ ఓవర్ బ్రిడ్జి గురించి ఉద్యమాలు జరిగితే 2 ఫుట్ ఓవర్లు వచ్చినాయి. మా మీద 2 కేసులు పెట్టినా 2 ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు మా ఆందోళన రైల్వే స్టేషన్కి వచ్చాయి. మేము ఒకటే కోరుతున్నాం, మేము శాంతియుతంగా కోరుతున్నాం. ఇక్కడిది మేము ముఖ్యంగా స్థానిక ఎమ్మెల్యే గారిని కోరుతున్నాం, కేంద్ర మినిస్టర్ గారిని కోరుతున్నాం. మీరు ఒక్కసారి రండి, ఇక్కడ స్థలం లేదనంటే అప్పుడు ఆలోచన చేద్దాం. కావాల్సిన స్థలం ఉంది, అధికారులు తీసుకుని రండి, మేము చూపిస్తాం. దీనిపై మేము ఇక్కడితో ఆగేది లేదు, మేము కార్యాచరణ రూపొందిస్తాం. ఏంటంటే ఇక్కడ మేము ఇప్పుడే మాకు తెలిసింది ఓ 2 డేస్ బ్యాక్, దీనిపైన ఒక కార్యాచరణ రూపొందించి దీనికి ఏ విధంగా ముందుకు తీసుకువెళ్ళి ఇక్కడ నుంచి ఈ గూడ్స్ షెడ్ తరలిపోకుండా ఎటువంటి చర్యలు తీసుకోవాలనేది మేము ఆలోచన చేస్తాం. ఎందుకంటే ఇప్పుడు నాకు తెలిసినంత వరకు గూడ్స్ షెడ్ని తరలించాలన్నా ఇంకేది చేయాలన్నా కన్స్ట్రక్షన్ చేయాలన్నా మున్సిపాలిటీ పెర్మిషన్ అక్కర్లేదు, కానీ మున్సిపాలిటీకి మీరు తెలియజేయవలసిన అవసరం ఉంది. అలాగే గౌరవ జిల్లా కలెక్టర్ గారు తెలియజేయవలసిన అవసరం ఉంది. మరి ఏఈ మీరు పాటించకుండా ఇటువంటి కార్యక్రమాలు చేస్తే మాత్రం చూస్తూ ఊరుకునేది లేదు. మేము దీనిపై తీవ్రంగా స్పందిస్తాం. ఏ విధంగా మేము దీన్ని ఆందోళన చేయాలనేది మేము ఆలోచన చేసి కార్యరూపం దాలుస్తాం. చూస్తే అభివృద్ధికి దూరంగా ఉన్నటువంటి ఆమదాల వలసలో మరో ఆపద మాత్రం పొంచి ఉందన్నటువంటి సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఎంతోమందికి ఉపాధిని ఇచ్చినటువంటి షుగర్ ఫ్యాక్టరీ ఈరోజు మూతపడ్డం, మరోవైపు జూట్ ఫ్యాక్టరీ పూర్తిగా మూతపడ్డం, మరోవైపు ఫెర్రో ఎల్ఎస్ కూడా మూతపడ్డం, ఉపాధి అన్నీ కూడా కోల్పోతున్నటువంటి ఈ తరుణంలో ప్రస్తుతం మాత్రం గూడ్స్ తరలింపు మాత్రం ఈ పరిసర ప్రాంత వాసులు పెద్ద ఆందోళన చేపడుతున్నారు. ఉద్యమాల పురుటికట్టుగా చెప్పుకునే చిక్కోలు జిల్లాలో మరో ఉద్యమం మాత్రం పురుడు పోసుకునేందుకు సంసిద్ధం అవుతుంది. దశాబ్దాల కాలంగా ఈ గూడ్స్ షెడ్పై ఆధారపడి జీవించుతున్నటువంటి ఎవరైతే ఇక్కడ ఉన్న కూలీలు ఉన్నారో వీరందరూ కూడాను ఈరోజు ఉపాధి కోల్పోయే పరిస్థితి ఉంది. రైల్వే శాఖ నిర్వహిస్తున్నటువంటి ఈ చర్యల్లో భాగంగా మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మరొక ఉద్యమానికి మాత్రం శ్రీకారం చుట్టేందుకు మాత్రం సన్నద్ధం అవుతున్నారు. ఎటువంటి అతిశక్తులు ఇటువంటి పరిణామాలు చూసుకున్న నేపథ్యంలో ఆముదాల వలసలో ఏకైక ఉపాధి మార్గంగా చెప్పుకున్నటువంటి గూడ్స్ రైలు తరలిస్తే మాత్రం చూస్తూ ఊరుకోమని హెచ్చరిక జారీ చేస్తున్నారు. మరి ఈ విషయంలో ఎంపీ హోదాలో ఉన్న
ఉన్నటువంటి రామ్మోహన్ నాయుడు ఈరోజు కేంద్ర మంత్రిగా ఉన్నారు. ఈ గూడ్స్ షెడ్ని తరలించకుండా ఉండేందుకు చర్యలు చేపడతారా లేదంటే వీడి ఆగ్రహాన్ని బలవుతారా అనే విషయం వేచి చూడాల్సిందే. శ్రీకాకుళం రోడ్ ఆమదాలవలస రైల్వే స్టేషన్ నుండి వీడియో జర్నలిస్ట్ రామకృష్ణ రవికుమార్లతో సత్యం RTV శ్రీకాకుళం. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.